హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే ఇన్‌షాట్ యాప్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఎందుకంటే యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు కంపల్సరీ మనము అంటే కంపల్సరీ అని కాదు. సో, నార్మల్‌గా అయితే వీడియోస్ ఎడిట్ చేస్తూ ఏవైనా ఫాంట్స్ యాడ్ చేయడం కానీ, ఏమైనా టెక్స్ట్ యాడ్ జేయడం గానీ, సో, అలానే ఇంకా ఏమన్నా లైక్ ఒక వీడియోలో ఇంకొక ఏదైనా అంటే టెక్స్ట్‌కి సంబంధించి కానీ అలా యాడ్ చేస్తూ ఉంటాము. సో, అలానే బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేస్తూ, ఎఫెక్ట్స్ ఇస్తూ, సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ, మ్యూజిక్ పెడుతూ రకరకాలుగా అండి చాలా చేంజెస్ ఉంటాయి కదా! అంటే చాలా ఎడిట్స్ చేస్తూ ఉంటాం వీడియోలో. సో, వీటన్నిటికి సంబంధించింది ఒక బెస్ట్ అయితే నేను లైక్ చాలా యాప్స్ ఉన్నాయి. బట్ నేనైతే ఈ వీడియోలో ఇన్‌షాట్ యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇన్‌షాట్ యాప్ గురించి చాలా తక్కువ సమయంలోనే ఎలా వీడియో ఎడిట్ చేసుకోవాలి అనేది ఈరోజు నా కాన్సెప్ట్ అండి. అలానే ఫైనల్‌గా సో, ఇన్‌షాట్ యాప్‌లో వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేసుకోవాలి? సో, అది ఫ్రీగా ఎలా రిమూవ్ చేసుకోవాలి? ఎలాంటి ప్రీమియమ్స్ పే చేయకుండా అనేది కూడా నేను వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకైతే చూడండి. సో, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్. సో, ఇప్పుడైతే నేను స్క్రీన్ షేర్ చేస్తాను. కంప్లీట్‌గా ప్రాసెస్ అయితే చూసేయండి. సో, ఇక్కడ మీ దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే ఇన్‌షాట్ యాప్ అండి. సో, ఇదైతే ఫ్రీగానే ప్లే స్టోర్ నుంచి లైక్ అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి సో, మీరు ఫ్రీగానే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇప్పుడైతే యాప్ ఓపెన్ చేయండి. సో, యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడండి. సో, ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో, ఫోటో, కాలేజ్ అనేసి ఇప్పుడు మనం వీడియో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వీడియో పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి మీరు ఏ వీడియో ఎడిట్ చేయాలనుకున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను తక్కువ టైం ఉంది కాబట్టి డెమో కాబట్టి ఇది తీసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. సో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రేషియో పెట్టుకోవాలి కాబట్టి వీడియో క్యాన్వాస్ పైన ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి అంటే షార్ట్‌లో ఉంది 9:16 షార్ట్స్‌కి. బట్ మన లాంగ్ వీడియో కావాలి కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు క్లిక్ చేశారా? ఇప్పుడు చూడండి. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక వీడియో ఉంది. సో, లైక్ అందరూ వీడియోలో స్టార్టింగ్‌లో ఏమని చెప్తారండి? సో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటారు కదా! అదైతే ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ పిప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి. సో, సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేస్తున్నాను. అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి చూపిస్తారు కదా! అది యాడ్ చేస్తున్నాను. సో, అసలు ఇది ఎలా యాడ్ చేసుకోవాలనేది నేనైతే వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. అంటే ఇది ఎక్కడి నుండి మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. అలానే లైక్ వీడియో అయితే చూస్తూ ఉండండి. సో, ఇప్పుడు చూడండి పిప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో, చూడండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి చెప్తూ ఉన్నాం కదా! సో, బట్ ఇలా లైక్ కంప్లీట్‌గా గ్రీన్ కలర్‌లో వస్తే బాగోదు కాబట్టి సో, కటౌట్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి క్రోమా పైన క్లిక్ చేసి టిక్ మార్క్ పైన జస్ట్ ఇలా మీరు ఆ రౌండ్ పైన ఇలా అన్నారు అంటే ఆ గ్రీన్ అంతా వెళ్ళిపోతుందండి. సో, ఇప్పుడు మళ్ళీ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో, చూడండి అలా అన్నారు అంటే ఆ గ్రీన్ షాడో అంతా వెళ్ళిపోతుంది. బ్యాక్‌గ్రౌండ్ టిక్ మార్క్ పైన క్లిక్ చేశారంటే ఇప్పుడు వీడియో ఎలా ప్లే అవుతుందో చూడండి. సో, చూడండి లైక్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేయండి అనేసి వీడియో స్టార్టింగ్‌లో చెప్తాం కదా! నార్మల్‌గా ఈ విధంగా మీరు ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా జూమ్ చేయొచ్చండి ఈ విధంగా అన్నమాట. ఎందుకు అంటే సో, అదొక లైక్ మనం ఒక రిక్వెస్ట్ పెడతా లైక్ రిక్వెస్ట్‌లాగా అడుగుతాం కదా! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేది ఆ విధంగా అన్నమాట. చూడండి ఎంత బావుంది చూడ్డానికి. సో, దీని ప్రాసెస్ కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. చూడండి కంప్లీట్‌గా. నెక్స్ట్ వచ్చేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఒక్కొక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, నెక్స్ట్ ఆడియో మీరేదన్నా లైక్ మీ వీడియోకి ఆడియో ఏమైనా యాడ్ చేయాలంటే చూడండి. ఇక్కడ అంటే మీరేదన్నా లైక్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అన్నా సో, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసి ఇక్కడ మనకి కౌంట్ డౌన్ ఆన్ అని ఉంది కదా! ఆ ఆరెంజ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ కౌంట్ డౌన్ అనేది 3 సెకండ్స్ ఉంటుంది. మీరది ఆన్ అయినా చేసుకోవచ్చు, ఆఫ్ అయినా చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి. సో, మీరు వెంటనే స్టార్ట్ చేయాలనుకుంటే ఆరెంజ్ దానిపైన ఇలా ప్రెస్ చేశారు అంటే మీకు లైక్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. లైక్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు మాట్లాడినదంతా కూడా ఇక్కడ ఆరెంజ్‌లో అన్నమాట రికార్డ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి.
సో, ఎంత బాగా మీరు మాట్లాడేదంతా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంది. సో, స్టాప్ చేయాలంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేశారు అంటే స్టాప్ అయిపోతుందండి. ఈ విధంగా అన్నమాట. సో, మళ్ళీ ఒకవేళ మీరు నెక్స్ట్ టేక్ మళ్ళీ తీసుకోవాలంటే రిఫ్రెష్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మళ్ళీ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆరో సింబల్ పైన క్లిక్ చేసి మళ్ళీ చేయొచ్చన్నమాట. ఈ విధంగా అన్నమాట. స్టాప్ చేయాలంటే మళ్ళీ ఆరెంజ్ పైన బావుంది అనుకుంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు చూడండి నాకు వీడియో విత్ వాయిస్ రికార్డింగ్ 2 గూడా వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ మీరు లైక్ సౌండ్స్ కానీ, మ్యూజిక్ కానీ ఏమైనా యాడ్ జేయాలన్నా గూడా చూడండి. అది గూడా ఇక్కడే చూపిస్తాను మీకి. జస్ట్ ఇలా ఉంది కదా! ఇప్పుడు వాయిస్ చూడండి. సో, మనకి మ్యూజిక్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, రికార్డింగ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయిక్కడ. సో, ఇందులో వచ్చి ఇప్పుడు నేను కంప్లీట్‌గా అయితే నార్మల్‌గా అయితే మనకు యూట్యూబ్ రికమెండ్ చేసిన మ్యూజిక్స్ అన్నీ ఉంటాయి కదా! మ్యూజిక్ కానీ అలానే తీసుకోవచ్చు. లేకపోతే మీ ఓన్ మ్యూజిక్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ మ్యూజిక్ అనేసి ఫీచర్డ్, మై మ్యూజిక్, ఎఫెక్ట్స్ ఇలా చాలా ఉన్నాయండి. మీకేది కావాలంటే అది మీ వీడియోలో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఇంకా చూడండి. బర్డ్ సౌండ్స్ కానీ, వెహికల్స్‌కి సంబంధించినవి కానీ చాలా ఉన్నాయిక్కడ. అంటే మీరు నవ్వుతున్నట్లు మధ్య మధ్యలో కామెడీ ట్రాక్స్ అలా ప్లే చేస్తూ ఉంటారు కదా! ఇలా అంటే పిల్లలు నవ్వినట్లు కానీ జెంట్స్, లేడీస్ నవ్వినట్లు గాని ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇంకా కూడా బర్డ్ స్మైల్ ఇచ్చిన బర్డ్ సౌండ్స్ కానీ రకరకాలుగా మనము ఏ బర్డ్‌కి సంబంధించిన వాటి సౌండ్స్ కూడా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఈ విధంగా మనం ఇవ్వచ్చండి. చూడండి. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎఫెక్ట్స్ అవే చెప్పుకున్నాం ఇందాక సౌండ్ ఎఫెక్ట్స్. ఏఐ స్పీచ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పీచ్ అంటే లేటెస్ట్ ఏఐ వచ్చింది గదా! ఈ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు ఏ సౌండ్ కావాలన్నా ఆ సౌండ్ జస్ట్ ఇలా టెక్స్ట్ చేశారు అంటే డాగ్‌దయితే బౌ అని ఇచ్చారు అంటే ఈ విధంగా అన్నమాట. మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంగ్లీషు, పోర్చుగీస్, స్పానిష్ ఏది కావాలంటే అది మీరిక్కడైతే సెలెక్ట్ చేసుకొని మీరివ్వచ్చండి. ఇప్పుడొచ్చి థర్డ్ వన్ స్టిక్కర్స్ అన్నమాట. ఏమన్నా మీరు ఒకవేళ స్టిక్కర్స్ అంటే స్మైలీ సింబల్స్ కానీ మధ్య మధ్యలో యాడ్ వస్తూ ఉంటుంది కదా! ఎక్కువ లాఫింగ్ సింబల్స్ కానీ ఈ విధంగా సింబల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కూడా పెద్దగా కావాలంటే జూమ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా హ్యాంగ్రీ సింబల్స్ కానీ, మెనీ సింబల్స్ అని చాలా ఫీచర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి జస్ట్ నేనంటే రైట్ హ్యాండ్‌ది కాదు లెఫ్ట్ హ్యాండ్‌ది ఇలా అంటున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. నో వరీస్. ఇంకా కూడా చూడండి ఇలానే అంటే మెనీ సింబల్స్ మన వాట్సాప్‌లో ఎమోజిస్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. ఇక్కడ టెక్స్ట్ అంటే నెక్స్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ అంటే వెల్కమ్ కానీ ఈ విధంగా మనకి యూట్యూబ్ యాడ్‌ల యూట్యూబ్ వీడియోలో వస్తుంటది కదా! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇలా వస్తుంది కదా! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనేసి ఇద్దాం ఇక్కడ. జస్ట్ యూట్యూబ్ వెల్కమ్ టు మై ఛానల్ అనేసి టైప్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూసారు అంటే ఏదన్నా జస్ట్ ఇలా ఉందండి. మళ్ళీ బ్యాకొచ్చేసింది. వెల్కమ్ టు మై ఛానల్ ఇలా టైప్ చేస్తాం కదా! ఇప్పుడు చూడండి ఆ రెయిన్‌బో ఆహ్, సర్కిల్ పైన క్లిక్ చేశారంటే మెనీ కలర్స్ అండి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్‌లోకైతే మీరు టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్స్ ఇవ్వాలి అంటే కిందున్నాయి చూడండి. డౌన్‌లో ఉన్నాయి కదా! ఇవి ఏది కావాలంటే అది మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఔట్‌లైన్స్ కానీ, బోర్డర్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంక మీకు ఫాంట్స్ ఏదైనా చేంజ్ చేయాలంటే ఏఐ పైన ఇక్కడ ఇక్కడ చూడండి బోర్డర్స్ ఉన్నాయి. షాడోస్ కానీ, గ్లోస్ కానీ చాలా డిఫరెంట్‌గా మీరు టెక్స్ట్ అనేది యాడ్ జేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఛానెల్స్ అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేవాళ్ళు కానీ, ఈ విధంగా చాలా వాళ్ళకైతే యూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని స్క్రోలింగ్ టెక్స్ట్ వీడియోస్ చేస్తుంటే వాళ్ళకైతే ఇవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయండి. చూడండి ఇంకా టెక్స్ట్ ఫార్మాట్స్ చేంజ్ జేసుకోవాలంటే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌కి కూడా మీరు చేంజ్ జేసుకోవచ్చండి ఇక్కడ. ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. డిక్రీజ్ కానీ, ఔట్‌లైనింగ్ బోర్డర్స్ కానీ, ఇటాలిక్ కానీ, బోల్డ్ కానీ రకరకాలుగా ఉన్నాయండి. ఇన్‌షాట్ యాప్‌లో అయితే చూడండి అండర్‌లైన్ గాని, ఇంకా మొత్తం క్యాప్స్ రావాలి అన్నా కూడా మీరిక్కడ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట. చూడండి లైక్ షాడోస్ ఇంక్రీజ్ ఔట్‌లైన్ స్పేసింగ్ గాని, ఇంకా చూడండి అంటే ఇలా ఇట్లా స్పేస్ అనేది ఉంటుంది కదా! చెప్పాను కదా ఇందాక. ఈ విధంగా టిక్ మార్క్ ఇచ్చేసారంటే చూడండి వెల్కమ్ టు మై ఛానల్ అనేసొస్తుంది. కొంతసేపు వరకే వస్తుంది. ఎందుకంటే నేనిక్కడ టైమింగ్ అనేది సెట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ చూడండి సబ్‌స్క్రైబ్ ఈ విధంగా మీకేది కావాలంటే అది. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అన్నమాట. యాజ్ యూజువల్ ఏఐ ఎఫెక్ట్ కానీ, ఫిల్టర్స్ కానీ ఇక్కడేమి అంటే మీరు సమ్‌టైమ్స్ ఏమి అంటే బ్యాక్‌గ్రౌండ్స్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్స్ బ్లర్‌గా రావాలి, బ్లాక్ అండ్ వైట్‌లో రావాలనేసి మీరు ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. మీ వీడియోకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 100% పెట్టేసాను కాబట్టి అడ్జస్ట్ చేస్తూ ఉండొచ్చన్నమాట. వద్దు అనుకుంటే ఒరిజినల్ పైన క్లిక్ చేసేసారు అంటే వద్దు అనుకుంటే ఒరిజినల్ పైన క్లిక్ చేసేసారు అంటే నార్మల్‌గానే మీరు ఎలా చేసారో అలానే వస్తుంది. జస్ట్ టిక్ మార్క్ పైన క్లిక్ చేసేయండి ఏది వద్దనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టిక్ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమి ఎఫెక్ట్స్ అయిపోయాయి కదా! నెక్స్ట్ ఇందాక టిప్ చెప్పుకున్నాము. ఇప్పుడు చూడండి మళ్ళీ టిక్ పైన క్లిక్ చేసేయండి.
సో, ఇక్కడ పిప్ అని క్లిక్ చేశారంటే ఏదైనా ఇంకొక వీడియో అంటే టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అలాంటి వాటికి యూజ్ అవుతుందనమాట. పిప్ అంటే ఒక వీడియోలో ఇంకొక అంటే ఒక వీడియో ఆల్రెడీ ప్లే అవుతుంది. దాంట్లో ఇంకొక వీడియో యాడ్ చేయాలనుకుంటే పిప్ ఆప్షన్ యూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి చాలా టెక్స్ట్ ఉన్నాయి నాకి. లైక్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవాలనుకోండి. సో, ఈ విధంగా అన్నమాట. సైడ్‌లో చూపియాలనుకుంటే ఇలా మనం తీసుకొని సో, ఇక్కడ చూడండి ఇప్పుడు సో, పిప్ పెన్ తీసుకొని వద్దనుకుంటే ఇంకా ఏదైనా టెక్స్ట్ అలా యాడ్ చేయాలనుకోండి. సో, మీకేది కావాలో సో, నార్మల్‌గా లైక్ స్క్రీన్ షేరింగ్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ చూడండి స్క్రీన్ షేరింగ్ చేస్తారు కదా! ఆ విధంగా కూడా అంటే మీరు ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నది ఇక్కడ మీ స్క్రీన్ షేర్ చేసి ఈ విధంగా కూడా చూపించొచ్చు. నాకు ఆల్రెడీ కమెంట్స్‌లో అడిగారు. వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుందనమాట. సో, ఆల్రెడీ మీరు రికార్డ్ చేసుంటారు. అది ఇలా మీరు పిప్ అని క్లిక్ చేసి మీ రికార్డ్ చేసిన వీడియోనైతే ఇక్కడ మీరు ప్లే చేస్తూ చూపించొచ్చండి ఈ విధంగా అన్నమాట. సో, ఇప్పుడైతే టిక్ పైన మళ్ళీ క్లిక్ చేసేయండి. సో, ఇప్పుడు చూడండి ప్రీ కట్ ఆప్షన్ ఉందండి. ఇక్కడ ప్రీ కట్ ఆప్షన్ ఏమి అంటే, సో, మీరు ఒకవేళ లైక్ ఏదన్నా సమ్‌టైమ్స్ అంటే మాట్లాడేశారు. సో, అంటే ఏదన్నా అంటే ఈ వీడియోలో నాకు ఈ పార్ట్ మాత్రమే కావాలంటే మీరు ఇక్కడ ట్రిమ్ జేసుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకుంటే అదంతా కూడా డిలీట్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ నేను సో, స్టార్టింగ్‌లో మాత్రం పెట్టుకొని రిమైనింగ్ వద్దు అనుకుంటున్నాను కాబట్టి టిక్ మార్క్ ఇచ్చాను అంటే రిమైనింగ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో, గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు చూడండి సో, టిక్ మార్క్ పైన క్లిక్ చేశారు అంటే సో, ఇవి ఇప్పుడు వీడియో కొంచెం మాత్రమే ప్లే అవుతుంది చూడండి. ఎందుకు అంటే రిమైనింగ్ అంతా నేను ట్రిమ్ చేసేసాను. అంటే రిమైనింగ్ అంతా డిలీట్ చేసేసాను. నాకు కొంచెం పార్ట్ అయితే చాలు రిమైనింగ్ వద్దనుకున్నాను కాబట్టి డిలీట్ అయిపోయింది. ఈ విధంగా అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? సో, స్ప్లిట్ ఆప్షన్ మనకి అంతగా ఎక్కువ యూజ్ చేయము. సో, ఒకవేళ చూడండి ఇంకా కూడా మీరేదైనా లైక్ బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్ట్ అలా యాడ్ చేయాలనుకోండి అది కూడా చూపిస్తుంది చూడండి. సో, ఒకవేళ లైక్ కొంతమంది చెప్తా అంటే తెలుగు ఛానెల్స్ చెప్తూ లైక్ తెలుగు ఛానెల్స్‌లో లైక్ ఏపీ జాబ్స్‌కి సంబంధించి ఏపీ స్కీమ్స్ కానీ అలా చాలా జాబ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే స్కీమ్స్ ఉంటాయి. సో, చాలా ఛానెల్స్‌లో చెప్తుంటారు. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్ట్ వెళ్తూ ఉంటే లైక్ వాళ్ళ వీడియో ప్లే అవుతుందనమాట. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ నేనైతే టెక్స్ట్ వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ వీడియో పైన మన వీడియో సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా అంటే ఇక్కడ మాస్క్ ఆప్షన్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ చూడండి. సో, ఎంత బాగా అనమాట. సో, మన వీడియోని ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చనమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్ట్ వెళ్తూ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ టెక్స్ట్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ లైక్ మన ఫేస్‌ని ఇలా రౌండ్ షేప్‌లో పెట్టేసి జస్ట్ మనం మాత్రం మాట్లాడినట్లు బ్యాక్‌గ్రౌండ్‌లో టెక్స్ట్ వెళ్తూ ఉంటుందన్నమాట. ఏం లేదండి రెండిటిని చూడండి ఇక్కడ మాస్క్ ఆప్షన్ ఉంది గదా! మాస్క్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియో రౌండ్ షేప్‌లో రావాలనుకుంటున్నారో ఆ వీడియోని మాస్క్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ప్లే అవుతుందో. వెనకాల టెక్స్ట్ రన్ అవుతుంది ఆటోమేటిక్‌గా. నా ఫేస్ కూడా వస్తుందనమాట. జాగ్రత్తగా సో, కొంచెం ఫాస్ట్‌గా అనిపించినా కూడా మళ్ళీ ఒకసారి వీడియోని ప్లే చేసుకొని క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమవుతుంది. ఎలాంటి కన్‌ఫ్యూజ్ అయితే లేదిక్కడ. నెక్స్ట్ వచ్చేసి సో, డిలీట్ ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? వాల్యూమ్ యాజ్ యూజువల్. సో, వద్దు లైక్ మీ ఈ చేంజెస్ వద్దనుకుంటే మీరు డిస్కార్డ్ చేసేయొచ్చు. సో, ఇంకా కూడా అలానే సో, ప్రీవియస్‌గానే ముందు వీడియోలాగే వచ్చేద్దాం మళ్ళీ. సో, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం. సో, బ్యాక్‌గ్రౌండ్ టాప్ టు బాటమ్ సో, ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. మీకేది కావాలంటే అది లైక్ బ్యాక్‌గ్రౌండ్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి చూడండి. సో, వీడియో ప్లే అవుతుంది. టాప్ టు బాటమ్ అనే షేడ్స్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ మీ లైక్ వీడియోకి బ్యాక్‌గ్రౌండే డిలీట్ చేయాలంటే కటౌట్ పైన క్లిక్ చేశారంటే బ్యాక్‌గ్రౌండ్ ఏమంటే సమ్‌టైమ్స్ వ్లాగ్స్ చేసేటప్పుడు కానీ, ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేటప్పుడు బ్యాక్ సౌండ్ లైక్ బ్యాక్‌గ్రౌండ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది. అదొద్దు అనుకుంటే మీరు ఇలా కటౌట్ పైన క్లిక్ చేశారు అంటే కంప్లీట్‌గా లైక్ వెళ్ళిపోతుందనమాట. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో, లైక్ నార్మల్‌గా గ్రీన్ స్క్రీన్ ఇమేజెస్‌కి గాని సో, అలా అప్లై చేస్తూ ఉంటారు. సో, ఇక్కడేమి అంటే బ్యాక్‌గ్రౌండ్స్ అన్నమాట. సో, ఈ విధంగా అన్నమాట మీరు చేంజ్ జేసుకోవచ్చు. సో, నేనిక్కడ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసి చూపిస్తున్నా కాబట్టి మీ ప్రాసెస్ అయితే క్లారిటీగా అర్థం జేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్స్ అలా అని మీ వీడియో బ్యాక్‌గ్రౌండ్ కానీ, టోటల్‌గా టాప్ టు బాటమ్ గానీ, స్విచ్ కానీ, కటౌట్ గానీ, సో, ఈ విధంగా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకా చూడండి. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇక్కడ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలంటే సో, కిందే లైక్ వీడియోలో ఇన్‌షాట్ పైన క్లిక్ చేశారు. ఇంటూ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని ఉంది కదా! దీనిపైనయితే క్లిక్ చేయండి. సో, ఫ్రీ రిమూవ్ పైన క్లిక్ చేశారు అంటే ఇక్కడ సో, ఈ విధంగా చూడండి. సో, యాడ్ అనేది ప్లే అవుతుంది. యాడ్ మీరు చూసిన తర్వాత ఇక్కడ లైక్ రిమూవ్ అయిపోయింది చూడండి. సో, నార్మల్‌గా ఏమంటే ఇన్‌షాట్ లైక్ వాటర్ మార్క్‌తో మీరు అప్‌లోడ్ చేయకూడదు యూట్యూబ్‌లో. కాబట్టి వీడియోలో అయితే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేస్తే వీడియో డౌన్‌లోడ్ అయిపోతుంది. రిజల్యూషన్ పైన క్లిక్ చేసి 1080p పైన క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ పైన క్లిక్ చేసేయండి.
సో, ఇప్పుడైతే మీకు వీడియో అయితే డౌన్‌లోడ్ అయిపోయి ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సో, ఇప్పుడైతే సారీ ఇంకా కూడా సో, ఇందాక వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను గదండీ! అంటే సబ్‌స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఎలా డౌన్‌లోడ్ జేసుకోవాలనేసి. సో, ఇప్పుడైతే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. సో, మీ దగ్గర ఉన్న యాప్స్‌లో అయితే క్రోమ్ ఓపెన్ జేయండి. సో, క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిక్సాబే అనేసి టైప్ చేయండి. సో, సెర్చ్ చేయండి ఇప్పుడు. సో, ఇక్కడైతే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్‌లో అయితే సబ్‌స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అనేసి ఒకేసారి సెర్చ్ చేయండి. సో, ఇప్పుడు చూడండి ఎన్ని లైక్ చాలా ఉన్నాయి మనకి. ఏది లైక్ ఏ ఫార్మాట్ ఏది కావాలంటే అది క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, డౌన్‌లోడ్ చేయండి. సో, ఇప్పుడైతే ఇది గ్యాలరీలోకి డౌన్‌లోడ్ అయిపోయి ఉంటుంది. సో, డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడైతే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు లైక్ ఇన్‌షాట్ యాప్‌లో నేను ఇందాక లైక్ స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఎలా యాడ్ చేసుకోవాలి మీ వీడియోలో సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అనేసి ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాను కదా ఆల్రెడీ. ఆ విధంగా అయితే మీరు కూడా మీ వీడియోలో యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చండి. సో, అందరికీ అయితే ఇన్‌షాట్ యాప్ గురించి కంప్లీట్‌గా అర్థమైందనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో, ఇంకా ఏదైనా మీకు సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో, అలా అని సో, నాకు లైక్ కాల్‌లో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో అయితే కాల్ చేయొచ్చు. సో, నా ఐడీ వచ్చేసి వసంత చెల్ల 787 అని టైప్ చేస్తే అక్కడ నా ప్రొఫైల్ పిక్ లైక్ యూట్యూబ్ ప్రొఫైల్ పిక్ ఎలా ఉంటుందో అక్కడ అలానే ఉంటుంది. సో, ఓపెన్ చేసి నాకైతే కాల్ చేయొచ్చండి. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ద బెస్ట్.